హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో పిజన్ రైస్ కుక్కర్ అనమాట. ఇది చూసుకోవచ్చు, 4000 అయితే పడింది. ఆటోమేటిక్ స్టెయిన్లెస్ స్టీల్ రైస్ కుక్కర్. సో మనం ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇదివరకు మనకి రైస్ కుక్కర్లో అల్యూమినియం గిన్నెలు వచ్చేవి. ఇప్పుడైతే మన స్టీల్ గిన్నెలు అయితే వచ్చాయి అన్నమాట. చూడొచ్చు, చాలా వెయిట్ అయితే ఉంది గిన్నెలు. చూడండి, అల్యూమినియం గిన్నెలు వచ్చేసి అవి వెయిట్ అయితే ఉండవు. ఇవి స్టీల్ గిన్నెలు కాబట్టి వెయిట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి, ఇక్కడ పిజియన్ ప్రీమియం లుక్ ఉంది. రైస్ కుక్కర్ మాత్రం చాలా బాగుంది చూడడానికి మాత్రం. సో మనం గిన్నె చూసుకున్నట్లయితే ఏమైనా మాడిపోయినా కానీ, లేకపోతే ఏమైనా జిడ్డు ఏమైనా లోన్ ఉన్నా కానీ క్లీన్ చేసుకోవడానికి బాగా శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే కూడా రైస్ కుక్కర్ వేడిని ఎంత గ్రహించిద్దో అంతే సమానంగా గిన్నె కూడా తీసుకునిద్ది అనమాట. ఇది మనం వండుకున్న తర్వాత ఒక 5 గంటల దాకా కూడా వేడి అనేది అంతే ఉంటుంది. అలా ఉందన్నమాట ఈ కంపెనీ. సో రైస్ కుక్కర్ అయితే బాగుంది. సో దాంతోపాటుగా మనకి గుడ్లు ఉడకబెట్టుకోవడానికి అయితే ట్రే ఇచ్చారు. చూసుకోవచ్చు, ఇది ప్లాస్టిక్ గంటె. సో ఈ గుడ్లు అంటే కొన్నిటికి అయితే ఇవ్వరు, సైడ్ అమ్మటి ప్లాస్టిక్ గుడ్లు ఉడకబెట్టుకోవడానికి అయితే. సో దీనికైతే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఇది కూడా ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది, చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, రైస్ కుక్కర్ని తీసుకెళ్ళి ఒకసారి మనం ఇంట్లోకి అయితే చెక్ చేద్దాము, అది ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థమైద్ది. అంటే కొత్త కొన్ని ఫీజులు కూడా ఆగిపోయి ఉండొచ్చు. సో చెక్ చేస్తే వామ్లోకి అయితే లైట్ వచ్చింది చూడండి, బాగానే వస్తుంది. మనం స్విచ్ అయితే వేద్దాం. చూడండి, కుకింగ్లోకి అయితే లైట్ వచ్చేసింది. చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.